పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏ పరిచర్య చేయాలి అన్న విషయాలు ముందుగానే ప్రవచించింది ఎవరు? యెషయా భక్తుడు. ఎవరు ప్రవచించారండి? యెషయా భక్తుడు. అదే మాటలు మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు చదువుతూ ఆయన ఏం చెప్తున్నారు అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దీన్ని నజరేతు ప్రకటన అని అంటూ ఉంటారు, నజరేత్ మేనిఫెస్టో అని అంటూ ఉంటారు. ఎలక్షన్ సమయంలో కొన్ని మేనిఫెస్టోస్ మనం చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులు మేనిఫెస్టో విడుదల చేస్తారు. అంటే ఏంటి? మేము అధికారంలో వస్తే ఈ 5 సంవత్సరాల అధికారంలో ఈ హామీలు మేము మీకు ఇస్తూ ఉన్నాం, ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఈ హామీలన్నీ కూడా మేము తీరుస్తాం అని చెప్పి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలానే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన లోకానికి వచ్చి ఏ పరిచర్య చేయాలి అనే దాని గురించి ఒక మేనిఫెస్టో విడుదల చేస్తుంది ఎవరు అని అంటే యెషయా భక్తుడు విడుదల చేశాడు. అదే విషయాన్ని ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మాటల్ని ఆయన మరలా చదువుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి 2 వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య విధానం అంతా కూడా ఈ 2 వచనాల్లో ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్య అంతా కూడా ఈ 2 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి సువార్త చేయటం అంటే మన దృష్టిలో దాని అర్థం ఏంటి అని అంటే, కరపత్రిక తీసుకొని ఎవరి దగ్గరికన్నా వెళ్ళి యేసయ్యను నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే మీకు పరలోకం ఇస్తాడు అని చెప్తాం. అవునా? దీన్ని మనం ఎలా చూస్తామనంటే మన బాధ్యత పూర్తయిపోయింది అనేటువంటి కోణంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కేవలము సువార్తీకరణ అనే దాన్ని ధ్యేయంగా తన పరిచర్యలో ఆయన పెట్టుకోలేదు. కానీ ఒక మనిషిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే అన్ని రంగాల్లో కూడా మనిషిని పైకి తీసుకురావాలి. ఏ రంగాల్లో అండి? అన్ని